తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, నల్గొండ జిల్లాలో సిపిఎంను విస్తరింపజేసిన నేత కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి 20వ వర్ధంతిని మిర్యాలగూడ సిపిఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ మాట్లాడుతూ, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం, రైతుల కోసం మల్లు వెంకట నరసింహారెడ్డి నిరంతరం పోరాటాలు నిర్వహించారన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఆయన ఎంతో కృషి జరిపారన్నారు. కామ్రేడ్లు ఆయన ఆశయ సాధనలో పయనించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు మల్లు గౌతమ్ రెడ్డి, పాండు, రవినాయక్, అయూబ్, పాదూరి శశిధర్ రెడ్డి, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ అమరజీవి మల్లు వెంకట నరసింహారెడ్డి గారి 20వ వర్ధంతి మరి అలా మిర్యాలగూడ పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ నల్లగొండ జిల్లా ఉద్యమాన్ని మరి ఒక జిల్లా కార్యదర్శిగా ఉంటూ జిల్లా ఉద్యమాన్ని ముందుకు తీసుకొస్తే ఆ రకంగానే ఇలా తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా కీలక పాత్ర భూమిక పోషించి ఆ రకంగా పేదలకు అందరికీ కూడా దున్యవానికి భూమి కావాలి, పేదలకు ఇల్లు కావాలి అని ఆ రైతుల్ని నల్గొండ జిల్లా మరి సిపిఎం పార్టీ ఎర్రజెండా నాయకత్వంలో మరి తను అంతిమ శ్వాస వదిలే వరకు కూడా ఈ ప్రాంతంలో మిర్యాలగూడ నుంచి మొదలు పెడితే ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా ఒక కీలక బాధ్యతలో ఉండి క్యాడర్ని మొత్తం కూడా పార్టీని బలోపేతం చేయడానికి చేసి అనేక రకాలుగా కృషి చేసినటువంటి మరి మల్లు వెంకట నరసింహారెడ్డి గారు మరి ఈరోజు వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం. వారికి సందర్భంగా మరి జోహార్లు అర్పిస్తూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి గారి 20వ వర్ధంతిని మిర్యాలగూడలో ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. వారు చిన్నతనం నుండే, విద్యార్థి దశ నుండే సాయుధ పోరాటంలో కోరియర్గా పనిచేసి ఉద్యమంలో ఒక మహోన్నతమైనటువంటి దళ నాయకుడిగా, కమాండర్గా పనిచేస్తూ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడానికి కీలక పాత్ర పోషించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. అనేక మంది నాయకులను, కార్యకర్తలను తయారు చేసినటువంటి మహానుభావుడు కామ్రేడ్ విఎన్ గారు. వారు వ్యవసాయ కార్మిక సంఘ నాయకుడిగా, రైతు సంఘ నాయకుడిగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు, పోరాటాలకు నాయకత్వం ఇచ్చినటువంటి నాయకుడు. వారు లేనటువంటి లోటు ఇప్పటికి కూడా మనకు ఇక కనపడుతూ ఉంది. మనందరం కూడా వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కూడా కంకణబద్ధులమై ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నది. వారికి ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తూ కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి గారు వారు మా నాన్నగారు. సరే, వారు ఉద్యమంలో అనేక ఆటుపోట్లకు లోనై విద్యార్థి దశలోనే మరి ఉద్యమంలో తెలంగాణ రైతాంగ పోరాటంలో, సాయుధ రైతాంగ పోరాటంలో పనిచేసి తర్వాత ఆయన మామిళ్ళమడవ, వాళ్ళ స్వగ్రామం మామిళ్ళమడవ, తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామం. ఆయన విద్యార్థి దశలో ఈ లెఫ్ట్ వామపక్ష పార్టీలోకి, కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆ ఇల్లు మీద దాడి చేస్తే ఆ కుటుంబం మొత్తం కూడా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇల్లు కూలగొట్టారు అప్పుడు నైజాం సర్కారు వాళ్ళు. మరి అట్లా ఆ దశ నుంచి కమ్యూనిస్టులోకి వచ్చి మరి మల్లు స్వరాజ్యం గారితో వివాహం జరిగిన సందర్భం. తర్వాత మరి ఆయన సూర్యాపేట డివిజన్కే కార్యదర్శిగా పనిచేస్తూ అనేక సార్లు అజ్ఞాతవాసంలో ఉండి పార్టీని నిర్మాణయుతంగా నడిపించడం జరిగింది. ముఖ్యంగా ఆయన మరి ఎమర్జెన్సీ సమయంలో కానీ, చైనా వార్ జరిగినప్పుడు కానీ, చైనా ఇండియా వార్ జరిగినప్పుడు కానీ ఈ 2 రోజుల్లో కూడా ఆయన అజ్ఞాతవాసం నుండి పనిచేయడం. అనేక మంది నాయకులు జైలు పాలయ్యారు, కానీ ఆయన మాత్రం పార్టీని అజ్ఞాతంలో ఉండి నడిపించడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నాడు. తర్వాత అట్లా పార్టీ నిర్మాణం చేస్తూ 25 సంవత్సరాలు జిల్లా పార్టీకి కార్యదర్శిగా ఉన్నాడు. మరి ఆ సమయంలోనే మరి అనేక సార్లు మన ఎమ్మెల్యేలకు గెలవడం జరిగింది. రాఘవరెడ్డి గారు కూడా ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడే గెలవడం జరిగింది. అట్లే బిఎన్ గారు ఎంపీ కావటం, బిఎన్ గారు ఎమ్మెల్యే కావటం, ఇట్లా అనేక. ఆ సందర్భంలో ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు మా ఇల్లు కూడా జప్తు చేయడం జరిగింది. అది జప్తు చేస్తే అమ్మగారు కోర్టుకు పోయి దాన్ని మళ్ళీ స్టే తీసుకొచ్చి మళ్ళీ జప్తు చేయకుండా చేశారు. ఇట్లా అనేక ఉద్యమాల్లో ఆయన పనిచేస్తూ మరి పార్టీని
కార్యకర్తలను తయారు చేయటం, రంగన్న గారు కానీ ఇంకా వీరారెడ్డి గారు కానీ ఇట్లా వీళ్ళందరూ కూడా ఆయన నాయకత్వంలో ఎదిగినటువంటి నాయకులు. వారికి మరి ఈరోజు ఈ సందర్భంలో వర్ధంతి సందర్భంలో వారికి మరి జోహార్లు తెలియజేస్తూ పార్టీని మనం అందరం కూడా అదే పందాలో ముందుకు తీసుకుపోవాల్సిందిగా కార్యకర్తలు కోరుకుంటున్నాం.